నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్పైసీ అండ్ క్రిస్పీ డైమండ్ షేప్ బిస్కెట్స్. బయట స్వీట్ హౌస్లో దొరికే క్రిస్పీనెస్తో ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సాల్టీ బిస్కెట్స్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈజీగా ఉంటుంది. మనకి టైం దొరికినప్పుడు ఒకేసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్స్ ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా క్రిస్పీగా, స్పైసీగా, సాల్టీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇది మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వాము వేసుకోవాలి. ఇలా సాల్ట్, వాము వేసుకున్న తర్వాత పిండిలో మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కరిగించి పెట్టుకున్న 1 కప్ బటర్ని వేసుకోవాలి. బటర్ అవైలబుల్గా లేకుంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బటర్ మొత్తము పిండిలో కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు చేత్తో మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసినట్టయితే పిండి ముద్దలా వచ్చేటట్టుగా ఈ విధంగా బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలా ఎంతవరకు సాగితే అంతవరకు పలుచగా చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నైఫ్తో అడ్డంగా నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. డైమండ్ షేప్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా అనుకుంటే కనుక మొత్తం అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా జల్లిస్తే కనుక దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే అదంతా కిందకి పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ డైమండ్స్ని కొద్దిగా వేసుకుంటూ లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దండి. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల తొందరగా మాడిపోతాయి. కాబట్టి లైట్ ఎల్లో కలర్ వస్తుంది అన్నప్పుడే తీసేయాలి. ఈ బిస్కెట్స్ ఆయిల్లో వేయగానే విడిపోయి పైకి తేలుతాయి. ఆ టైంలోనే మనము తీసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి.
ఇలా మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.